ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ఇప్పుడు తల్లిపాలలో కొరత అనేది మనం తరచుగా చూస్తూ ఉన్నాం. అది బాలింతల్లో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య. దీనికి మీరు ఎలాంటి సొల్యూషన్స్‌నిస్తారు? నమస్కారం అండి. యాక్చువల్‌గా చూసినట్లయితే తల్లి దగ్గర పాల కొరత అన్నది ఉండదు. ప్రప్రథమంగా మనం ఇదేదైతే వింటున్నామో ఇదంతా కూడా ఒక మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రిజంప్షన్ అండ్ అజంప్షన్. యాక్చువల్‌గా ప్రతి తల్లికి పాలు పడతాయి. పడకపోవడం అంటూ ఉండనే ఉండదు. అయితే దానికి కొన్ని ఒకటో రెండో కారణాలుంటాయి. ప్రప్రథమంగా మేము చూసే కారణం ఏంటి అంటే సిజేరియన్ సెక్షన్ అయిపోయిన తర్వాత సి సెక్షన్ అంటాము. సి సెక్షన్ అయిపోయిన తర్వాత బిడ్డని తల్లిని కొద్దిసేపు దూరంగా పెడతారు. కొన్ని చోట్ల ఒకటో రెండో మూడో రోజులు కూడా దూరం పెడతారు. పెట్టడం వల్ల తల్లి వెంటనే పాలు ఇవ్వకపోవటం, బిడ్డను చూడకపోవటం, బిడ్డ తన దగ్గర లేకపోవటం, దీనివల్ల ఇనీషియల్గా స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లో, హార్మోనల్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాంట్లో ఇబ్బంది కలగటం వల్ల అప్పుడప్పుడు మనం ఫెయిల్యూర్ చూస్తూ ఉంటాం, కొద్దిగా డిలే చూస్తూ ఉంటాం. అంతేకాని తల్లికి పాలు లేకపోవటం అంటూ ఉండదండి. రెండోది ఇంకో చిన్న ప్రాబ్లం మనం ఏం చూస్తామంటే ప్రిమెచ్యూర్ బేబీస్, అంటే 36 వారాల లోపు పుట్టేవాళ్ళు, అంటే 7వ నెల 8వ నెల ముందుగా పుట్టేవాళ్ళు. ఆ బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా 1000 గ్రాములు 1200 గ్రాములు 1500 గ్రాములు ఇలా ఉంటాయి. బేబీస్కి మజిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉండవు. బక్కల్ ఇదంతా కూడా మ్యాండిబుల్ మ్యాజిల్ చిక్స్ ఇదంతా స్ట్రాంగ్గా లేకపోవటం వల్ల ఆ బేబీ సక్ చేయలేదు. సో సక్ చేయకపోవడం వల్ల బేబీని ఇన్క్యుబేటర్లోనే ఎక్కడో పెట్టుంటారు, ట్యూబ్ వేసి ఫీడ్ చేస్తుంటారు. అప్పుడు తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆమె బయట ఉంటుంది. ఈ సెపరేషన్ వల్ల బేబీ సకలు చేయకపోవడం వల్ల ఈ ఏదైతే హార్మోనల్ సైకిల్కి కావాల్సిన ఇంపార్టెంట్ మెసేజెస్ దీనివల్ల వెళ్ళవు. అందువల్ల చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మనం చక్కగా అధిగమించవచ్చు. అసలు లాక్టేషన్ ఫెయిల్యూర్ అన్నది మేము కౌన్సిలింగ్ చేస్తే 99% ఆఫ్ ద మదర్స్ హ్యాపీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేస్తారండి. ఇప్పుడు పిల్లలు సక్ చేయలేకపోతారు సార్. దానికి ఏంటంటే సక్ చేయకపోతే పాలు వెనక్కి వెళ్ళిపోతాయి. పాలు వాళ్ళు తాగకపోతే పుట్టిన వెంటనే పిల్లలు ఇన్ని అవర్స్ లోపు పాలు వాళ్ళు తాగకపోతే వెనక్కి వెళ్ళిపోతాయి అంటుంటారు పెద్దలు. అది నిజమే అంటారా? బేసిక్గా పుట్టిన వెంటనే ఫస్ట్ 1 అవర్ లోపల తల్లి పాలు తాగించాలి. ఎందుకు తాగించాలి అంటే తల్లి పాలల్లో ఒక అద్భుతమైన పోషకాలు ఉంటాయి. కొలోస్ట్రమ్ అంటారు, ముర్రుపాలు అంటారు, ఎల్లోగా ఉంటుంది ఆ మిల్క్. ఆ మిల్క్లో తల్లి దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ యాంటీబాడీస్, ఇమ్యునోగ్లోబులిన్స్, ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ ఇలాంటి ఇమ్యునోగ్లోబులిన్స్, రోధ నిరోధక శక్తి బిడ్డకి ఇచ్చే ఇమ్యునోగ్లోబులిన్స్ ఈ తల్లిపాలలో ఉంటాయి. అది డే 1లో పుట్టిన వెంటనే కూడా వస్తాయి. అందుకోసం 1 డ్రాప్ వచ్చినా 2 డ్రాప్లు వచ్చినా 3 చుక్కలు వచ్చినా ఆ ముర్రుపాలు పట్టించాలి. ఎందుకు చెప్తున్నా అంటే పుట్టిన వెంటనే బిడ్డ పొట్ట ఎంత ఉంటుంది, అప్పుడప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది పుట్టిన వెంటనే బిడ్డ కనీసం 1 లీటర్ పాలు తాగేయాలి, తల్లికి 1 లీటర్ పాలు వచ్చేయాలి. ఇవన్నీ అపోహలు. వాళ్ళ కడుపు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మనం చిన్నప్పుడు గోళికాయ ఆడుకునే వాళ్ళం కదా, దానికన్నా చిన్నగా ఉంటుంది. ఇంతే ఉంటుంది. అందుకే ఉగ్గుపాలని కొంచెం పట్టిస్తూ ఉంటారు. 1 ml 2 ml 3 ml ఎంత వచ్చినా చాలు, అది పట్టించాలి. ఖచ్చితంగా తల్లి పట్టించాలి. పట్టిస్తే ఆ పాల వల్ల పొట్ట నిండిపోతుంది. బిడ్డ ఫస్ట్ 2-3 డేస్ ఒక 5 ml కన్నా ఎక్కువ తాగదు, చాలు సరిపోతాయి. అందుకోసం ఆ పాలు వస్తే ఆ పాలతోనే కడుపు నిండిపోతుంది. కానీ పట్టకపోతే తల్లి పాలు ఏమవుతుంది అని అంటే బేబీ అటాచ్ అవ్వలేదు. బేబీ అటాచ్ అవ్వకపోవడం వల్ల తల్లి పాలు కొద్దిగా తగ్గే ఆస్కారం కానీ, లేకపోతే లేట్ అయ్యే ఆస్కారం కానీ, లాక్టేషన్ ఎస్టాబ్లిష్ అయ్యే ఆస్కారాలు కానీ కొద్దిగా తగ్గుతాయి. అందుకోసం పుట్టిన వెంటనే సి సెక్షన్ అయినా సరే మనం బిడ్డకి పాలు తాగించాలి.